హలో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అందరు ఎలా ఉన్నారు? చాలా బాగుంటున్నా. మీరందరూ ఎలా ఉన్నారు? సో ముందుగా అందరికి మదర్స్ అందరికి హ్యాపీ మదర్స్ డే. మళ్ళీ చెప్పు, హ్యాపీ మదర్స్ డే. I love mom. ఓ సూపర్ రా. It's the name up here. యా, సో మేమైతే మా ఇంటిని బ్యాక్ ఎండ్ ఇట్లా I love mom. సో ఇట్లా అయితే మేము I love mom. యా బ్యాక్ ఎండ్ ఇట్లా డెకరేట్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడైతే మేము ఒక మంచి లంచ్ బఫేకి వెళ్తున్నాము. అండ్ టైం అయితే ఇప్పుడు 12:30 అయింది. సో బఫేకి వెళ్ళి లంచ్ బఫే చేస్తాము. అండ్ మేము ఎక్కడికి వెళ్తాము అండ్ అట్లాగే లంచ్ బఫే ఎట్లా ఉంటుందో ఈరోజు వ్లాగ్లో చూపిస్తాను. అండ్ అలాగే ఈషా అండ్ మా అఖిల్ అయితే నా కోసం ఒక మంచి గిఫ్ట్ కొన్నారు. సో హ్యాండ్ బ్యాగ్. నేను ఎవ్రీ మదర్స్ డేకి ఒక హ్యాండ్ బ్యాగ్ కంపల్సరీ కొంటాను. So mommy had to come యా యా సో ఒక హ్యాండ్ బ్యాగ్ కొన్నాము. సో అదనమాట. అండ్ మీరు అందరూ మదర్స్ డే ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. And ఇప్పుడైతే మేమైతే ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తాము. అండ్ రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ బఫే తింటాము. అండ్ దట్స్ ఇట్. సో స్టే ట్యూన్ టు వాణి వ్లాగ్. What is this? You made this greeting card for me? What is this? I love you, mom. Hugs, kisses, caring, cooking, and flowers. Oh my god, భలే రాసావరా. నువ్వే రాసినావా ఇది? And this is also very nice, Isha. I love you, mom. మేమైతే పీకాక్ రెస్టారెంట్కి వచ్చాము. అండ్ అక్కడైతే వెనక్కి జరగరా 30 minutes వెయిటింగ్ ఉంది. అందుకొని నుంచోడానికి కూడా అక్కడ ప్లేస్ లేదని చెప్పి మేమైతే ఇట్లాగా కార్లో వెయిట్ చేస్తున్నాం. బయట ఎండ అయితే ఇరగ తీస్తుంది బయట ఎండ. మా ఈషా అఖిల్ నేనైతే కార్లో వెయిట్ చేస్తున్నాము. అండ్ వన్స్ ఒకసారి టేబుల్ దొరికితే వెళ్ళి తినేస్తాము అని ఎట్లా. సో ఈరోజు రెస్టారెంట్కి అయితే చాలామంది వచ్చారు. అండ్ మేమైతే 1 hour వెయిట్ చేసాము అండ్ మాకు టేబుల్ దొరకటానికి. సో ఇప్పుడైతే నేను ఇంకా సర్వింగ్ స్టార్ట్ చేశాను. అండ్ ఒకసారి అయితే ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను. సో చూసేయండి.
సో నేనైతే ఫస్ట్ వెజిటేరియన్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఈ బఫే. ఎందుకంటే నాన్ వెజ్ తిన్న తర్వాత మనకి వెజిటేరియన్ తినబుద్ధి కాదు. సో అందుకోసమని ఫస్ట్ అయితే వెజిటేరియన్ ట్రై చేద్దామని ఇట్లాగా రైస్ పెట్టుకొని చుట్టూరు కర్రీ సర్వ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ కర్రీస్ అన్నీ చాలా బాగుంటాయి అండ్ టేస్టీగా ఉంటాయి. సో అందుకోసం అయితే చుట్టూరు కర్రీస్ పెట్టుకున్నాను. అండ్ అన్ని కర్రీస్తో కొంచెం కొంచెం టేస్ట్ చేయొచ్చు, తినొచ్చు కదా అని. అండ్ ఇంకా ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చికెన్ దమ్ బిర్యానీ అండ్ గోట్ దమ్ బిర్యానీ ఉంది. అండ్ డెజర్ట్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఈ వెజ్ నాన్ వెజ్ అన్ని ఐటమ్స్ అని ఎట్లా ఉన్నాయో ఈ వ్లాగ్లో మీకు చెప్తాను. అండ్ సో ఈ రెస్టారెంట్ పేరు వచ్చి పీకాక్ రెస్టారెంట్ అండ్ చాలా బాగుంటుంది అనమాట. బఫేస్ అయితే చాలా బాగుంటాయి. అండ్ వైట్ రైస్ అండ్ దిస్ ఈజ్ తోటకూర బఫే. గుత్తొంకాయ, ఆలూ ఫ్రై. napkin like My hands are good. good clean సో ఇప్పుడైతే నేను నాన్ వెజ్ తింటున్నాను. అండ్ నాన్ వెజ్లో చికెన్ పలావ్ అండ్ మటన్ దమ్ బిర్యానీ 2 బిర్యానీస్ ఉన్నాయి. అండ్ తందూరి చికెన్, చిల్లీ చికెన్, బటర్ చికెన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ రెస్టారెంట్లో ఫుడ్ అంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ రెస్టారెంట్ పేరు పీకాక్ రెస్టారెంట్. అండ్ లంచ్ బఫే ఈరోజు అయితే మాత్రం చాలా బాగుంది. okay So this is గులాబ్ జామ్. gulab jam. This one is గులాబ్ జామ్ no. This is and this సగ్గుయం అంటున్నాను. సో మదర్స్ డే లంచ్ బఫే అయితే చాలా చాలా బాగుంది. అండ్ నేనైతే అన్ని ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేశాను అండ్ ఎక్సలెంట్గా ఉంది. అండ్ వీడియో చూస్తున్నా మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంకైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ వాణి వ్లాగ్. సీ యు ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.